राधास्वामी राधास्वामी दयालती दया राधास्वामी सामे ఘటం గురించిన శబ్దం లేదు. ఘటం అంటే కుండ. ఆ కుండ ఈ శిరస్సు ఎట్లా ఉంది, ఒక కుండ ఆకారంలో ఉన్నది. బోర్లించిన కుండ ఇట్లా ఉంటుంది, అది అట్లా ఉంటుంది మన తల. అందుకే ఘటమే ఢూండో ఘటమే పావో ఘటమే పరదా. ఘటమే ఢూండో అంటే ఈ అంతరంలో ఉన్న ఈ మస్తిష్కంలో ఉన్న అన్వేషణ చేయమని మహారాజు చెప్తున్నారు. ఎందుకంటే శిరస్ శబ్ద యోగము స్వామీజీ మహారాజు కానీ కబీర్ సాహెబ్ కానీ మన మహారాజులు చెప్తున్నది అందరిది శిరస్ శబ్ద యోగం. ప్రాణాయామ పద్ధతి ఒకప్పుడు శూన్యమర సత్సంగంలో ఇప్పుడు విన్నాం. శూన్యమర సత్సంగంలో ఏం చెప్తున్నారు, మనకి తరంగంకు బాంధం అంటున్నాడు. మనస్సు యొక్క తరంగాలను అదుపు చేయవలసిన అవసరం ఉంది. మనస్సు ఒక క్షణం ఒక చోట మనం కూర్చుంటే ఒక క్షణం కూడా మనస్సు నిలబడదు. ఎక్కడెక్కడో పోతుంది, ఏదో ఆలోచనలు వస్తాయి. అవి ఏం ఆలోచన చేస్తాడు మనిషి అయితే పాస్ట్ గడిచిపోయింది. ఇన్ని రోజులు ఇట్లా గడిచినాయి అట్లా గడిచినాయి, నేను అట్లా చేయకపోతే ఇట్లా చేయకపోతే అనే ఆలోచన ఒకటి వస్తుంది. లేదా భవిష్యత్తులో పలాని పనులు చేయాలనేది ప్లాన్లు తీసుకున్నాడు. ఇవన్నీ ఉంటాయి. అంటే మనసు ఒక క్షణం కూడా నిలకడగా ఒక చోట ఆగదు. అందుకే ఏమంటున్నాడు, మనకి తరం కబీర్ సాహెబ్ అంటాడు, మనకి తరం బాంధులో బస్ పోగే భజన కావాలంటే అభ్యాసం కావాలంటే నీ మనసు ఒక చోట నిలబడాలంటే సద్గురువును నీ అంతరంలో దర్శనం చేసుకోవాలంటే మనసు అనేది ముందు కంట్రోల్ కావాలి. మనసు కంట్రోల్ కావడం అంటే ఎంత కష్టమో భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్తాడు. అదే ఒక వాయువు కంటే వేగం ఉన్నది మనసు. ఇంకా గాలిలో కొంచెం మెల్లగా పోతుందేమో కానీ మనసు అంతకంటే స్పీడ్గా పోతుంది. దానిని అదుపు చేయడం అనేది పెద్ద పెద్ద వాళ్ళు అందరూ పడిపోయినారు. విశ్వామిత్రుడు అంతటోడు 1000 ఏళ్ళు తపస్సు చేసి అయిపోయింది, మనసు చంచలం అయిపోయింది. ఒక బలహీనతకు ఆయన లోబడిపోయినాడు. ఆ విధంగా మనసు గురించే ఉన్న ప్రపంచం అంతా మనసుతోనే. మనసు ఎక్కడ పుట్టింది, ఎప్పుడైనా కనబడుతుందా మనకు? ఎట్లున్నది మనసు అంటే ఏమని చెప్తాం మనం? దానికి ఒక రూపు ఉన్నదా, రంగు ఉన్నదా? ఏం లేదు. లోపల అది ఎక్కడో ఉంటుంది కానీ చేయవలసిన పనులన్నీ చేస్తుంది. మంచి పనులు చెడ్డ పనులు అన్నీ అదే చేపిస్తుంది. ఒక ఆలోచన, ఒక విచారం అనేది మనసు లోపల ఒక సంకల్పము ఏదో ఒకటి మన మనసులో మొదలు ఒకటి అనిపిస్తుంది. మనసులో ఒక్క విచారం మన మనసులో పుడితే అదేం చేస్తుంది, మెల్లమెల్లగా కొన్ని రోజులు అయిన తర్వాత విచారాన్ని, ఈ ఆలోచనను, ఒక సంకల్పాన్ని ఇది అనుకుందాం. ఒక చెట్టు పెరగాలంటే ముందు అది ఏ రూపంలో ఉన్నది, ఒక విత్తనం బీజం రూపంలో ఉన్నది. దాన్ని భూమిలో నాటి పెడితే కొన్ని రోజులు అయిన తర్వాత అది మెల్లమెల్లగా మట్టిలో నీళ్ళు పోసి చేస్తే పైకి వచ్చేస్తుంది. ఆ తర్వాత అది మెల్లగా మొక్క అయిపోతుంది. మొక్క పోయి పెద్ద చెట్టు వృక్షం అయిపోతుంది. వృక్షం అయిపోయి అక్కడితో నాకుతుందా, దానికి పువ్వులు అవుతాయి, పండ్లు అవుతాయి, కాయలు అవుతాయి, ఇవన్నీ అవుతాయి. అయినా అట్లనే ఉందా? కాదు. ఈ చెట్టుకు ఎన్ని ఆకులు ఉన్నాయో, ఎంత వ్యాపించి ఉన్నదో ఆ కింద నీడ ఇస్తుంది ఒకటి కరెక్టే. కానీ మళ్ళీ దాని ఫలితం ఈ కాయలో పండ్లు పువ్వులో ఏమైతే ఏమైతే అవి తీసుకున్నారు. ఒక మనిషి తీసుకున్నాడు, ఒక మామిడి చెట్టు సీతాఫల చెట్టు ఉన్నది, కాయ కాసింది, పండు అయింది, తీసుకున్నాడు, తిన్నాడు. దాని లోపల వచ్చిన బీజాన్ని, దాని విత్తనాన్ని ఇంకో చోట నాటేస్తాడు. అది ఇంకా కొన్ని చెట్లు అయిపోతాయి. అదేవిధంగా కొన్ని ఏమో పోలెన్ గ్రేడ్స్ అంటారు, వాటిని చదివిన వాళ్ళకి తెలుస్తాయి. అవి ఇవి వేరే కీటకాలు, పురుగులు ఏమన్నా దాని మీద వాళ్తాయి, సీతాకోక చిలుకలు అవి ఏం చేస్తాయి, ఇవి పువ్వుల మీద ఉన్న వీటిని తీసుకెళ్ళి ఇంకో చోట పడేస్తాయి. గాలికి కొన్ని పోతాయి, కీటకాలు కొన్ని మంచి పెడతాయి. అన్నీ ఎక్కడెక్కడనో ఈ ఒక్క బీజం, ఫస్ట్ ఒక్క విత్తనం ఉన్నది, అది ఎన్ని అనేకమైనటువంటి అడవినే తయారు చేస్తుంది. ఎక్కడెక్కడ ఆ పురుగులు ఆ బీజాన్ని వేస్తే అక్కడెక్కడ చెట్లు మొలుస్తాయి మెల్లమెల్లగా కొన్ని రోజులు. సేమ్ ఇదే పద్ధతిని మన మనసు కూడా ఒక భూమి అనుకుంటే అందులోపల ఒక ఆలోచన ఉంటుంది. ఏదో ఒకటి మంచైనా కానీ చెడైనా కానీ అవతల వాళ్ళ మీద వ్యతిరేక భావన వచ్చింది, లేదా ఎవరి మీద కోపం వచ్చింది. ఆ కోపంలో ఏదో ఒక మాట అనుకుంటాడు. అదేమైతే మెల్లమెల్లగా పెరిగి అది ఎంతసేపు మూత మూసిన గట్టిగా ఒక పాత్రలా ఏదైనా పదార్థం పెట్టి గట్టిగా మూత మూస్తే ఎంతకాలం నిలబడుతుంది, అది ఎప్పుడో ఒకసారి ఓపెన్ అయిపోతుంది. అట్లాగే
మన మనసులో ఒక ఆలోచన వచ్చింది, వ్యతిరేకమైందో మంచిదైందో, ఎవరి మీద మంచి అభిప్రాయం వచ్చింది లేదా చెడు అభిప్రాయం వచ్చింది, ఇది ఏమైతుంది ఓపెన్ అయిన తర్వాత అది ఏదో ఒక రోజు బయటపడుతుంది. అదేవిధంగా ఈ పువ్వులు కాయలు ఎట్లయినాయి, ఈ కీటకాలు చుట్టూ చెట్లైనా ఎట్లయితే పెంచడానికి కారణమైందో ఈ ఆలోచన కూడా అటువంటిదే. ఈ మనసు అనేది అటువంటిది. మనసులో వల్ల ఆలోచన వచ్చిందంటే అయిపోయాయి, అది ఏదో ఒక రోజు బయటపడుతుంది. బయటపడడానికి ఏమైంది, అదే మన కర్మ కింద మారుతుంది. అందుకే మనోవాకాయ కర్మల చేత శుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. మన రూపంలో చెడ్డ ఆలోచన వచ్చిందంటే చెడ్డ కర్మ చేస్తాము, మంచి ఆలోచన వస్తే మంచి కర్మ చేస్తాం. మంచి కర్మకు మంచి ఫలితం వస్తుంది, చెడ్డ కర్మకు చెడ్డ ఫలితం వస్తుంది. ఏదైనా అనుభవించవలసింది ఎవరైతే సంకల్పం చేసినారో వాళ్ళు. నేను సంకల్పం చేసినా అనుకుంటుంది, దానికి మంచిగా చేయడం అది నేను బాధ్యురాలు కాదు. అందుకనే మహారాజు ఏమంటున్నాడు, మనకి తనకు మాందులో సబ్ బస్ హోగయా భజన అయిపోయింది, ధ్యానం అయిపోయింది. ఈ వీటిని తరంగాలను నియంత్రణ చేయడం ఎట్లా అంటే సంత మహాత్ములు ఏం చెప్తున్నారు, సాధన చేయాలి. సాధన ఇది ఏది సురక్ష యోగంతో మహారాజు వాళ్ళు చెప్తున్నారు. ఇది ఆడవాళ్ళైనా చేయొచ్చు, మగవాళ్ళైనా చేయొచ్చు, పసిపిల్లలు చిన్న పిల్లలు కూడా చేస్తారు, వృద్ధులు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. కానీ ఇప్పుడు ఆ పద్ధతులు కానీ వీళ్ళు ప్రాణాయామ పద్ధతి ఏదైతే ఉన్నదో ఒక కాలంలో ప్రాణాయామ పద్ధతి, వాళ్ళు ఏం చేయాలి, అడవులకు పోవాలి, ఇల్లు వాకిలి సంసారం పిల్లలు అన్నీ వదిలేసేసి మొత్తం కుటుంబాన్ని వదిలేసి అడిగి పోవాలి. పోయేసి అక్కడ ఆకులలో తిని ధ్యానం చేసుకోవాలి, సాధన చేయాలి, తపస్సు అందులో నిమగ్నం అయిపోవాలి. కొన్ని అయితే కాళ్ళు పైకి తలకాయ కింద పెట్టి చేసిన వాళ్ళు ఉన్నారు, శీర్షాసనం వేసి సాధన చేసిన వాళ్ళు ఉన్నారు. అవన్నీ గృహస్థులకు సాధ్యం కాదు. కొన్ని అడిగిపోయాడు మనిషి, అడిగిపోయాడు తపస్సు చేసుకున్నాడు. కానీ మనసు ఏమో ఎక్కడుంది, మనసు ఆయన దగ్గరనే ఉన్నది, మనసు అక్కడనే ఉన్నది. అక్కడికి పోయిన తర్వాత ఆలోచనలు వస్తాయి, అయ్యో నేను ఇల్లు వదిలిపెట్టి తినాలి, ఇంట్లో ఎట్లున్నదో ఏమో, దుకాణం ఎట్లున్నదో లేదా కుటుంబం ఎట్లున్నదో, వాళ్ళు వచ్చే అంటున్నారు, వీళ్ళు వచ్చేమంటున్నారు, ఏం జరుగుతున్నదో తెలియదు. ఇవన్నీ ఆలోచనలు అక్కడికైనా వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే మనసు అనేది మనిషి దగ్గరనే ఉన్నది కాబట్టి వస్తున్నాయి. మనసును ఇంటికాడ విడిచిపెట్టుకోలేదు అయినా. తర్వాత మనసు ఎక్కడ పుట్టింది, మనసు అనేది ఈ సూక్ష్మ శరీరంలో ఈ త్రికుటి స్థానంలో మనసు పుట్టింది. మనసు పుట్టుక ఇక్కడ, మనసు పుట్టుక ఏది త్రికుటి స్థానం అంటే 3 మెట్లు ఇక్కడ భూమధ్య నుంచి సహస్రదళ కమలం పోవాలి. త్రికుటి స్థానంలో మనసు పుట్టింది. అక్కడ ఏంటి త్రికుటి అంటే 3, 3 అంటే 3. ఆ 3 స్థానం ఏంటిది, ఆ భూమాలకు అదే జన్మస్థానం, ఓంకారనాదానికి అదే జన్మస్థానము, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అదే జన్మస్థానము నివసించే స్థానము. తర్వాత సత్వ రజ స్తమో గుణాలకు అదే స్థానం మనసు. ఇక్కడ దీని రాజ్యం ఇక్కడి నుంచి మొదలవుతుంది. తర్వాత ఈ భూమధ్యం కింద ఉన్నదంతా జడం అంటారు, ఇది ఎందుకు పనికిరాదు, స్థూల శరీరం. ఇది జ్ఞానేంద్రియాలు ఉంటాయి, పంచకర్మేంద్రియాలు ఉంటాయి. వీటన్నిటిని ఎవరు నడిపిస్తున్నారు, మనసు నడిపిస్తున్నారు. ఇది జ్ఞానేంద్రియాలంటే చెవులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, నాసిక ఉన్నది, నోరు ఉన్నది. వీటికేది మనసు ఒక పదార్థం ఉన్నది, నాలుక తింటుంది, తిని బాగుంది అని చెప్తే దీని సంతోషాన్ని తీపో లేదా ఇంకేదో రుచిని అనుభవిస్తున్నది ఎవరు, మనసు. ఒక మంచి దృశ్యం చూస్తున్నాను, అది చాలా నచ్చుతుంది, ఇంకా చూస్తాం, ఇంకోసారి ఆ ప్రకృతి బాగున్నది, ఆ తోటలు బాగున్నాయి అంటే మళ్ళీ దాని సంతోషాన్ని ఎవరు అనుభవిస్తున్నారు, మనసు. కాబట్టి మనసును కంట్రోల్ ధ్యానానికి కూర్చుంటే కూడా మనసు నిలవకపోవడానికి కారణమే ఒక చోట మనము ఆ సాధన మనది కుదురుతలేదు, ధ్యానం అయితే లేదు, ధ్యానం కుదురుతలేదు అని చెప్తే కారణం మన మనసే. మనసు ఎప్పటికీ సంకల్పాలు వికల్పాలు చెలరేపుతూనే ఉంటాయి. అందుకనే ఆ మనసును అదుపు చేయమని చెప్తున్నారు. సంత మహాత్ములు అదుపు చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళ ఉన్నత స్థానానికి పోయినారు. అది ఒకటి. నిరంతరం ఇది మనసు లోపలికి రకరకాల ఆలోచనలు రాకూడదు అంటే మనసును మనం ఎప్పుడు సంతోషంగా ఉండేటందుకు ప్రయత్నం చేయాలి. ఎందుకు ప్రపంచం మన కష్టాలన్నీ మన మనసు మీద తీసుకుంటారు. చాలామంది హార్ట్ ఫెయిల్ చనిపోతుంటారు. ఎట్లా మనసు మీద తీసుకుంటారు. ఏదైనా నష్టం వచ్చింది, వ్యాపారంలో లక్షల కోట్ల నష్టం వచ్చింది, అయితే తెల్లారో మన్నాడో హార్ట్ ఫెయిల్ అయిపోతాడు, మర్చిపోతుంది. ఎందుకు వచ్చింది, వస్తున్నాయి ఈ లక్షల కోట్లు ఎంబడి లేదు అంటే ఇదంతా మనసు మీద ఆధారపడుతుంది. మనసు మీద తీసుకోవడం వల్ల ఆయన హార్ట్ ఫెయిల్ అయింది, చనిపోయి మళ్ళీ కుటుంబం అంతా రోడ్డు మీద పడిపోతుంది, అనాథగా అయిపోతారు. అందుకనే మనసును కంట్రోల్ చేసుకోవాలి. మనసును కంట్రోల్
స్థితప్రజ్ఞతను అలవర్చుకోవాలనేది. అందుకే దుఃఖం వచ్చినప్పుడు ఏడవకూడదు, సంతోషం వచ్చినప్పుడు ఏదైనా మంచి జరిగినప్పుడు సంతోషపడకూడదు. ఏదైనా రెండింటి సమానంగా స్వీకరించగలిగేటటువంటి స్థితిని మన మనసుకు అలవాటు చేయాలి. మన మనసు ఒకరు పొగుడుతారు, పొగిడేసరికి మనం ఇంకా ఎక్కువ పొగిపోతాము. మనకు అబ్బా నేను ఇంత గొప్పనా అంత గొప్పనా. ఎవరైనా వచ్చి నాకు తిడతారు, తిట్టినప్పుడు ఎంత బాధ అవుతుంది మనసుకి. ఇదంతా పడుతున్నది ఎవరు? సంతోషపడుతున్నది మనసే, బాధపడుతున్నది మనసే. అందుకని దాన్ని కంట్రోల్ చేయమని సాధు మహాత్ములు చెప్తున్నారు. ఇంకొకటి, ఎప్పుడు ప్రసన్నంగా, సూర్య మహారాజ్ ఏమంటారు, ప్రసన్న చిత్తే పరమాత్మ దర్శనే అంటారు. ఇంకొక మాట, ఎప్పుడు ప్రసన్నంగా ఉండేటందుకు ప్రయత్నం చేయాలి, సంతోషంగా ఉండేటందుకు ప్రయత్నం. ఏడుపు కొట్టు మొహం వేసుకొని కూర్చుంటే అది మన ఎదురుగాకి వచ్చిన వాళ్ళు కూడా ఏడుపు చాలా విచారాలు వస్తుంటాయి. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటారు. మన ముఖమే మనం ఏమనుకుంటున్నాము, ఏం చేస్తున్నాం అనేది చెప్తుంది. కనుకనే ప్రసన్నంగా ఉండేటందుకు ప్రయత్నం చేయాలి. ప్రసన్నంగా సంతోషంగా ఉంటే దుఃఖం కూడా పారిపోతుంది అట. సుఖము దుఃఖం, సుఖం దుఃఖం, కష్టం సంతోషం కలిసే ఉంటాయి కదా, కలగలిసే ఉంటాయి. ఇప్పుడు ఒక రూపాయి నోటు ఉంటే దానికి రెండు వైపులా ఉండాలి. ఒకటే ఉంటుంది. నాకు ఎప్పుడు సంతోషమే కావాలి, ఎప్పుడు సుఖమే కావాలి అనుకుంటే అది సాధ్యం కాదు. వెంటనే దుఃఖం కూడా ఉంటుంది. నోటుకు బ్యాక్ సైడ్ కూడా ఉంటేనే, ఆ ప్రింట్ ఉంటేనే అది పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు, చెల్లెదుకోమంటాడు. అదేవిధంగా సుఖము దుఃఖము రెండు వస్తాయి. రెండింటినీ సమానంగా స్వీకరించగలిగే మనస్థితి ఎప్పుడు ఏర్పడుతుంది? ఎప్పుడైతే మనం సత్సంగకి వస్తామో, మహారాజ్ దర్శనం చేసుకుంటామో, మహారాజ్ చెప్పిన మాటలను మనం వింటుంటామో, విని అర్థం చేసుకొని మళ్ళీ వాటిని అమలు చేసేటందుకు ప్రయత్నం చేయాలి. ఒట్టిగా విని గేట్ కాడ వదిలేసిపోతే లాభం లేదు. వాటిని అమలు చేసేటందుకు ప్రయత్నం చేయాలి. మన మహారాజ్ చెప్తాడు, అబద్ధం మాట్లాడద్దు అంటాడు. మనం ఏం చేస్తాం? చెప్పేది చెప్తుంటాడు, వినేది గేట్ అన్న దాటం మళ్ళీ వద్దాలి. అది అట్లా ఉండకూడదు. ఆ మాట ఒకటి చెప్పినట్టే అది ఆచరణ చేయాలి. అట్లా అయితేనే సార్, లేకపోతే ఏం లాభము? టైం వేస్ట్ కాకపోతే అంత దూరం నుంచి వచ్చినందుకు డబ్బులు వేస్ట్, టైం వేస్ట్, ఆయన మాట్లాడినందుకు ఆ శబ్దశక్తి వృధా. ఎవరో కొంతమంది అయినా ఆచరించే వాళ్ళు ఉంటారు, ఉండరని కాదు. ఆచరించే వాళ్ళు ఉంటారు, ఆచరించని వాళ్ళు కూడా ఉంటారు. కానీ సత్సంగానికి వచ్చినందుకు లాభం అంటే మహారాజ్ చెప్పిన మాటలను విని అర్థం చేసుకొని ఆచరించేటందుకు మనం ప్రయత్నం చేయాలి. అమలీ జిందగీ అంటారు. ఇది సంతు మతం ఏంటిది? అమలీ జీవనం, ఆచరణాత్మక జీవనం ముఖ్యం. ప్రసన్న చిత్తే పరమాత్మ దర్శనం అంటే ఎప్పుడు సంతోషంగా ఉండేటందుకు. ఎన్నో రోగాలు పోతాయంట సంతోషంగా ఉండేటందుకు మనుషులు. ఆయన ఎవరు, చైనాకు చెందిన ఆయన ఒక ఆయన ఉంటాడు, హౌతేయి అని ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఒక మనిషి. ఆయన ఎప్పుడు నవ్వుతుంటాడట, ఎప్పుడు నవ్వుతుంటాడు. ఎప్పుడు ఏది మాట్లాడినా నవ్వేస్తాడు. ఆయన ఏదో చెప్పినా కూడా నవ్వేస్తాడు. కొంతమందికి అర్థం కాదు, ఏంటి ఈయన ప్రకృతి ఇంతగానో నవ్వుతున్నాడు, ఏంటి ఏముంది. ఇప్పుడు నాకు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు, హాస్యమో ఏదైనా జోక్ వచ్చినప్పుడు నవ్వినా అర్థం ఉన్నది. ఒట్టిగానే నవ్వుతాడు ఏంటి అని అందరూ. కొంతమంది ఆయన ముఖం చూస్తేనే నవ్వేయడం మొదలు పెడతాడు. ఎవరు చూస్తే వాళ్ళని నవ్వుతాడు. ఆయన రోడ్డు మీద నవ్వుతాడు, చౌరస్తాలో నవ్వుతాడు, నవ్వుతుంటాడు వచ్చిపోయేటాడు. అట్లా ఆయన ఏమంటాడంటే కొంతకాలం గడుస్తుంది. తర్వాత ఇక ఆయన ఇంకా చనిపోయి అందరికి చెప్తాడు అక్కడ. ఇక అందరూ ఆయనకు ఫ్యాన్స్ అయిపోతారు. ఈయన ఎప్పుడు అవతలి వాడు బాధలో ఉన్నా కూడా ఈయన నవ్వుతుంటాడు. ఈయన చూసి వాళ్ళకి కూడా కొంచెం సంతోషమయ్యి కొంచెం ఈయన దగ్గరికి అప్పుడు దగ్గరికి వచ్చి మాట్లాడిపోతాడు. వాళ్ళకు చెప్తాడు, నేను చనిపోయినప్పుడు నన్ను నీళ్ళలో పడేయొద్దు, కాలు వండి, కానీ నన్ను స్నానం చేపిస్తారు కదా, శవానికి స్నానం చేపిస్తారు కదా, శవ స్నానం చేయించొద్దు, నీళ్ళలో నన్ను పడేయకండి, కేవలము మంటల్లో తీసుకుపోయి ఏ బట్టలతో నేను ఇట్లా ఉన్నానో ఆ బట్టలతోనే చనిపోతే అమాంతం తీసుకుపోయి ఈ శవాన్ని తీసుకుపోయి మంటలో వేయండి అని చెప్తాడు. సరే, ఒక రోజు ఏదో ఒక రోజు వస్తుంది ఫైనల్ డే. ఆ రోజు ఆయన దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అట్లనే చేస్తారు. ఆయన వద్దన్నాడు కదా, స్నానాన్ని వద్దని తీసుకుపోయి మంటలు వేసేస్తారు. ఏం జరుగుతుంది అప్పుడు? మొత్తం ఆయన ఏం చేస్తాడు, ఒంటి నిండా అదేంటి క్రాకర్స్ పెట్టుకుంటాడు, పటాకులు దీపావళి అప్పుడు కాల్చేటి. అవి మంటలు వేసేవారు అన్నీ టపటపటపటపటప వెళ్తుంటారు. దీపావళి నాడు శబ్దాలు వస్తుంటాయి. అంటే తను చనిపోయినప్పుడు కూడా ఇతరులను నవ్విస్తాడు. అందరు నవ్వుతారు. అదేంటి ఈయన చనిపోయి కూడా మమ్మల్ని నవ్విస్తున్నాడు, ఈ టైంలో ఎవరన్నా అట్లా కట్టుకుంటారా? ఎక్కడ చూడలేదు ప్రపంచంలో. అంటే
ఆ నవ్వుకున్న ప్రాధాన్యతను వచ్చిన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, తన సంఘంలో ఉన్న వాళ్ళకి తెలపడమే ఆయన లక్ష్యం. పోతే ఇంకా సంగతి ఇట్లుంటుంది. నార్మల్ అని ఇంకొక ఆయన ఉంటాడు. ఆయన డాక్టర్. ఆయనకు ఏదో రోగం వస్తుంది, చూపించుకుంటే డాక్టర్లు చెప్తారు నువ్వు నెలల కంటే ఎక్కువ బతకమని చెప్తారు. ఒకటే నెల నీకు టైం ఉన్నది, నెలల తర్వాత మహా అయితే ఒక్కరోజు అటో ఇటో కానీ నెల కంటే ఎక్కువ ఉండదు నీ లైఫ్ అని చెప్తాను. ఆయనకు వచ్చిన రోగం అటువంటిది. సరే ఆయన అనుకుంటాడు కదా, ఇప్పుడు ఉన్నదే నెల రోజులు అంటే టైము, ఇంటికి పోతే ఇంట్లో అన్నీ బాధలు, ఏదో రకంగా సమస్యలు వస్తుంటాయి. ఒకటి ఉంటే ఒకటి ఉండదు, ఒకటి ఉంటే ఒకటి ఉండదు, లేదా ఇంట్లో వాళ్ళు సమస్యలు అయిపోతారు. ఎందుకు ఆ ఇంటికి పోయి మళ్ళీ అన్ని సమస్యలు నేను చిక్కుకున్నాడు ఎందుకు అని ఆయన ఏం చేస్తాడు, ఒక హోటల్ రూమ్ కిరాయి తీసుకుంటాడు. ముందే పైసలు కట్టేస్తాడు నెలలు. నేను నెల రోజుల పాటు ఉంటున్నా, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, పైసలు అడగొద్దు, ఏం అడగొద్దు అని వాళ్ళకి చెప్పేసి మొదలై డబ్బులు కట్టేసి ఆ హోటల్ రూమ్లో ఉంటాడు నెలల పాటు. కానీ ఎట్లయినా నెల రోజుల తర్వాత పోయేవాడిని ఇంకెందుకు అవి అని ఒకటి అది తెప్పించుకుంటాడు, టీవీ తెప్పించుకుంటాడు, అన్నీ నవ్వొచ్చే కార్యక్రమాలు ఉంటాయి కదా, జోక్స్, కామెడీస్. ఆ కామెడీ పుస్తకాలు తెప్పించుకుంటాడు, జోక్ పుస్తకాలు తెప్పించుకొని ఆ జోక్ పుస్తకాలు చదువుతుంటాడు. అవన్నీ చూసే సినిమాలు కానీ స్కిట్స్ కానీ అన్నీ కామెడీకి సంబంధించినవి చూస్తుంటాడు, నవ్వుతుంటాడు, సంతోషంగా ఉంటాడు. ఇంకా నెలల తర్వాత సరిపోతా అనే విషయమే మర్చిపోయి ఆ జోక్స్ పుస్తకాలు చదువుకోవడం, జోక్స్ సీన్స్ చూడడం, వాటి గురించే ఆలోచించడం, సంతోషంగా ఉంటాడు. సరే భోజనం ఏదో వాళ్ళు ఏర్పాటు చేసుకున్నాడు, వస్తున్నది, తింటున్నాడు, మళ్ళీ అదే పనిలో ఉన్నాడు. ఇంకా వేరేది ఏమో ఆలోచిస్తలేడు. నేను వెళ్ళిపోతున్నా, ఇంకా నేను వాడవన్నీ అది ఇల్లు, అప్పులు, బాధలు అవన్నీ నాకు ఎందుకు చింత అన్నీ వదిలేస్తాడు. ఇంకా నేనే పోతున్నా, ఇంకా నాకు వాటితో నేను చదువుతున్నాను, వాళ్ళు వెళ్ళిపోతే నాకే, అప్పులో వచ్చి బాధలు పెట్టిన నాకే, ఇట్లా నిశ్చింత అయిపోతాడు. బేఫిక్రీ చింత లేకుండా అయిపోయి ఆయన ఏం చేస్తుంటాడు, అట్లా టైం గడిచిపోతుంది. నెల అయింది, 2 నెలలు అయింది, నాకు చనిపోతలేడు, హోటల్ వాడు వస్తాడు, అయ్యా నీ టైం అయిపోయింది, పైసలు కట్టినావు, నీ నెల అయిపోయింది, పైసలు ఇంకా 2 నెలలు ఎక్స్ట్రానే ఉన్నావు, పైసలు వస్తున్నాయి అంటే డాక్టర్ చెప్పిన టైం అయిపోయింది, నెల అయిపోయింది, అయినా కూడా ఆయనకు లైఫ్ వచ్చింది. కారణము మనసును ప్రసన్నంగా ఉంచుకున్నాడు, సంతోషంగా ఉంచుకున్నాడు. ఏ చింతలు చీకాకులు మనసులో పెట్టుకోలేదు. నేను పోతున్నా, ఏమైపోతుందో, ఈ పిల్లలు ఏమైపోతారో, ఇల్లు ఏమైపోతుందో, అది ఇది 100 రకాల ఆలోచనలు. మనిషికి ఎన్ని సమస్యలు, చుట్టూ సమస్యలే. మనం అనుకుంటాం ప్రైమ్ మినిస్టర్ సంతోషంగా ఉన్నాడు, ఎవరైనా సంతోషంగా లేరు. అందరికీ ఎవరికి తగిన కష్టాలు, ఎవరికి తగిన బాధలు వాళ్ళకు ఉన్నాయి. అందుకే ప్రసన్న చిత్తే పరమాత్మ దర్శనే అంటారు. వాళ్ళ కృష్ణుడు పుట్టిన నుంచి కష్టాలే. కృష్ణుడిని చూసి మనము ఆయనకేం సుఖం లేదు, పుట్టడమే చెరసాల. అటునుంచి ఆ నదిలో అర్ధరాత్రి నదిలో పోయి ఇంకొక ఇంటికి, తల్లిదండ్రుల దగ్గర కాకుండా ఇంకెక్కడో పోయి ఆ పెంపుడు తల్లిదండ్రులు ఇంట్లో పెరిగినాడు. అక్కడ అందరు రాక్షసులు రావడం, పూతన వస్తుంది, ఇంకెవరు శకటాసురుడు అని వాళ్ళు వీళ్ళు ఆయన మీద హత్యా ప్రయత్నాలు ఎన్నో జరుగుతాయి. అవన్నీ జయించిన తర్వాత మళ్ళీ కంసుడు ఎంతమందిని పంపిస్తే అంతమందిని హతమార్చి చివరికి సరే వచ్చింది పెరుగుతుంది. తర్వాత ఎప్పుడైతే కృష్ణుడు ఈయనకు అర్జునుడికి సారథి ఈ రణరంగానికి భగవద్గీత బోధించి ఇదంతా యుద్ధం మొత్తం అయిపోతుంది. అయిపోయిన తర్వాత పాండవులందరూ కలిసి ధృతరాష్ట్రం దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు ఈయన కూడా, కృష్ణుడు కూడా ఉంటాడు కదా. కృష్ణుడు పంచపాండవులందరూ గాంధారి ధృతరాష్ట్రుల దర్శనం తీసుకుంటారు. వాళ్ళ పెద్దమ్మ కదా అని. ఆ గాంధారికి గర్భశోకంతో బాధపడుతున్నారు. 9 కొడుకులు చనిపోయినారు ఆమెకు. ఆమె బంధువులందరూ చనిపోయారు, స్నేహితులందరూ చాలా బాధతో ఉంటారు. ఆమె వీళ్ళు పోయి నమస్కారం చేస్తారు. ఆ గాంధారి శాపం పెడతారు. ఏ విధంగా అయితే మా కౌరవ వంశం నాశనానికి నువ్వు కారణమైనవు, కృష్ణుడికి శాపం పెడతావు. నీ యాదవ వంశం కూడా నాశనం అవగాక నన్ను శాపం పెడతావు. 36 సంవత్సరాల పాటు ఈయన ధర్మరాజు రాజ్యం చేస్తాడు. 36 సంవత్సరాల తర్వాత నీ యాదవ కులం నాశనం అయిపోతుందని గాంధారి శాపం పెడతాడు. అప్పుడు కూడా కృష్ణుడు బాధపడలేదు, అప్పుడు కూడా నవ్వుతూనే ఉన్నాడు. ఏమంటాడు, అమ్మ నాకేదో సమస్య ఉండే, ఈ యాదవ వంశం ఎట్లా ఇదైపోతుంది అనేది, నువ్వు నా పని సులభం చేసినావమ్మా అంటాడు. ఆ రకంగా ఎటువంటి సమయంలో శిశుపాలుడు ఏంటి 100 తిట్లు తిడతాడు ఈయన కృష్ణుడు.
తిడితే ఏమన్నా బాధపడతాడా? లేదు. ఒక్కొక్కటి లెక్క పెడతాడు. ఎందుకంటే వాళ్ళంతకు మాట ఇచ్చాడు. శిశుపాలుని తల్లికి మాట ఇచ్చాడు. నీ కొడుకు తప్పులు 100 వరకు నేను వాడిని ఏమన్నా 100 తప్పులు అయిన తర్వాత అంతవరకు నన్ను నేను కంట్రోల్ చేసుకుంటాను. ఆ మనసును వాడు ఎన్నైనా తింటాడు, నేను నా మనసు మీద తీసుకోను. 100 దాటిన తర్వాత మాత్రం వాడిని చంపేస్తానని చెప్తాను. శిశుపాలుడు అన్ని 100 తిట్టినా కూడా మనల్ని ఎవరైనా ఒక మాట అని మనకు ఎంత కోపం వస్తుంది, ఎంత బాధ అవుతుంది. అటువంటి 100 సార్లు ఆయన అవమానం చేస్తాడు, అన్ని తిడతాడు. అయినా సరే కృష్ణుడు సంతోషంగా వాటిని భరిస్తాడు, నవ్వుతూనే ఉంటాడు. అంతే మనుషులు నేర్చుకోదగిన లక్షణాలు ఉంటాయి. ఈయన ఎవరు? రామకృష్ణ పరమహంస ఉన్నాడు, ఆయన రమణ మహర్షి ఉన్నాడు. వీళ్ళకు క్యాన్సర్. మరి అంత గురువులు వాళ్ళు, అంత సాధన చేసిన వాళ్ళు, అయినా సరే క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ ఎందుకు వచ్చింది? అది కూడా కర్మ. వ్యాధులన్నీ కర్మ ఫలితంగానే వస్తాయి. రోగాలు వస్తున్నాయంటే అది ఒట్టిగా రావు, మనం చేసిన పనికి వస్తూనే వస్తాయి. దానికోసం క్యాన్సర్ వస్తే కూడా వాళ్ళు ఏమి వాటిని పర్వబెట్టారు. రామకృష్ణ పరమహంస దగ్గరికి ఎవరో వస్తారు, అడుగుతారు, అమ్మకి చెప్పు, కాళికాదేవి భక్తుడు కదా, అమ్మను చెప్పు, అమ్మను వేడుకో, నువ్వు ఇంత బాధపడుతున్నావు, వేడుకొని ఆమె నీకు తక్కువ చేస్తుంది కదా అంటే ఆయన అంటాడు, అమ్మకు తెలియదా నేను బాధపడుతున్నాను, ఆమెకు తెలియదా? ఇది అడిగేదా అంటే సంతోషంగా ఈ కర్మఫలితం కనుక అనుభవిస్తున్నారే జ్ఞానం వాళ్ళకు వచ్చింది. ఆ జ్ఞానం ఉంది కనుక తక్కువ చేయమని అడగారు. మామచంద్రుడు అట్లాగే మామచంద్రుడు క్యాన్సర్తో బాధపడుతుంటే భరద్వాజ మహారాజ్ అంటాడు, ఈయన ఇంకో జన్మెత్తుడు నాకు ఇష్టం లేదు, ఆయన అనుభవించండి. ఆయన లేదంటే ఒకవేళ ఇప్పుడు నేను నా ఆశీర్వాదం ఇచ్చి తక్కువ చేస్తే ఆ రోగం అనుభవించేటందుకు ఆయన ఇంకో జన్మెత్తాలి కనుక అనుభవించండి. అనుభవిస్తే ఈ కర్మ కటాయించిపోతుంది, తగ్గిపోతుంది. ఇంకా మళ్ళీ ఇంకా మనకు రుణం అనేది బాగా అనేది ఉంటుంది. లేకుంటే అది మళ్ళీ మనకు బ్యాంక్ బ్యాలెన్స్ లాగా ఉంటుంది, అది మనమే అనుభవించవలసి వస్తుంది. ఇంకెవరు? మహావీరుడు ఉంటే, మహావీరుడు జైనుల వీళ్ళ ఎంత తపస్సు చేసినాడో ఆయనకి ఏం చేస్తారు, చెవుల్లో మేకులు కొడతారు, మొదలు కొడతారు. అయినా సరే ఆయన చెల్లించాడు కాబట్టి ఇవాళ మహావీరుడికి పూజలు అవుతున్నాయి. అటు రామకృష్ణ పరమహంసకు గుళ్ళు ఉన్నాయి, రమణ మహర్షికి అక్కడ అరుణాచలంలో గుడి ఉన్నది. ఎందుకంటే మనసును నిగ్రహించారు కాబట్టి. మనసు శివాజీ మహారాజ్ చెప్పిన మనసు గురించి ఇదే. ఆయన మనసును కంట్రోల్ చేయంటే మనసును కంట్రోల్ చేసినందుకే ఇంద్రియ చిత్తవృద్ధి నిరోధ. చిత్తవృత్తులను నిరోధించాలంటే, కంట్రోల్ చేయాలంటే అది ముందు మనం దాని గురించి అనుకోవాలి, సంకల్పించాలి. ఇది దీనికి వాళ్ళు తిట్టినా నేనేమనుకోను, లేదా పొగిడినా నేనేమనుకోను. భరద్వాజ మహారాజ్ అంటాడు కదా, నన్ను ఎవరైనా పొగిడితే నాకు కోపం, నాకు బాధ అవుతుంది అంట. నన్ను ఎవరన్నా పొగిడితే నాకు దుఃఖం అనిపిస్తుంది, ఎందుకంటే అది చేసినా నేను కాదు కనుక నాకు దుఃఖం అనిపిస్తుంది. పొగిడితే మనమేమైతే ఉప్పొంగిపోతాం కనుక ఇవన్నీ ఆచరణాత్మక. మీరాబాయి విషపాత్ర పంపిస్తారు. ఆడపడుచు, అత్త, మరిది వీళ్ళందరూ కలిసి విషపాత్ర ఇచ్చి ఈమెను చంపేయాలని చూస్తే ఆమె సంతోషంగా తాగుతుంది, ఇక్కడ బాధపడదు. విషపాత్ర కృష్ణుడు చరణామృతం అనుకొని తాగుతుంది. ఏమైంది? ఆమెకి ఏమైనా హాని జరిగిందా? జరగలేదు. ఒకటి శరణాగతం, సంపూర్ణంగా శరణాగతం. కృష్ణునికి తనను తాను అర్పించుకుంది. ఆయన శరణంలో నేను పోయి ఆయన నామాన్ని నేను నిరంతరం స్మరిస్తున్నాను, నన్ను కాపాడేది ఆయన బాధ్యత, నేనెందుకు బాధపడాను? ఎంతో నామ రతన పాయవాణి నర్తన చేస్తుంటుంది మీరాబాయి. ఇట్లా మన ఎంతో ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. అందుకే సంతోషంగా ఉండేటందుకు ప్రయత్నం చేస్తే ఇవన్నీ మనసు అనేది ఈ కష్టాలు వచ్చినా, దుఃఖాలు వచ్చినా, సమస్యలు వచ్చినా పట్టించుకోకుండా ఉంటే ఏది జరగవలసిందో అది జరుగుతుంది. హోనీ హోకే రహి అంటాడు కబీర్ సాహెబు. హోనీ హోకే రహి కరమ గతి तारे नाहि टरे मुनि वशिष्ठ से पंडित ज्ञानी शोध से लगन धरी करम. వశిష్ఠ ఋషి, వశిష్ఠ మహర్షి ఏం చేసినాడు? సీతారాముల పెళ్ళికి మంచి ముహూర్తాన్ని తీసినాడు ఆయన. ఆ క్షణంలో పెళ్ళైన వాళ్ళది విడిపోరు, జీవితాంతం కలిసి ఉంటారు.
కానీ అట్లా అంత మంచి ముహూర్తం తీసినా కూడా జరిగింది ఏంటిది? ఏమైంది? సీతారామ వియోగం జరిగింది. అది కర్మ ఫలితాన్ని కొన్ని నోకారు ఏంటి? జరగాల్సిందేదో జరిగేది ఉంటుంది. దాని గురించి మనం బాధపడే అవసరం లేదు అని అంటాడు. మన పని ఏంటంటే కేవలం మంచి పనులు చేయడం, మంచి ఆలోచనలు చేయడం, ఇతరులకు హాని, ఎవరికి కష్టము నష్టము కలిగించకూడదు. అది ప్రయత్నం చేస్తుంటారు. అది ఫలితం మీద పెట్టుకోవద్దు. ఒక మంచి పని చేసినప్పుడు ఇది చేసినా నాకు ఇది వస్తే బాగుండే. అదే మనం ఏమనుకుంటాము, కొన్ని తప్పులు చేసి లేదా కొన్ని అబద్ధాలు మాట్లాడి దాని బదులు ఇది మంచి పని చేస్తున్నా దానికి దీనికి టాలీ అయిపోతుంది అనుకుంటాం. కాదు, అది చెడ్డ పని చేసినందుకు చెడ్డ ఫలితం మనమే అనుభవించాలి. ఇదైతే ఇప్పుడు కొంతమంది యజ్ఞాలు చేస్తారు, యాగాలు చేస్తారు, ఇక్కడ వచ్చి అబద్ధాలు మాట్లాడతారు, వచ్చిన గిరాకులను మోసం చేస్తారు, తప్పుడు జోకుతారు. చేస్తే దాని ఫలితం అనుభవించాలి, దీని ఫలితం మీదకి వస్తుంది, దాని ఫలితం వస్తుంది. రెండు తనే అనుభవించాలి. ఇక్కడ యజ్ఞం చేసినంత మాత్రాన అక్కడ ఇతరులకు మోసం చేస్తే, వేరే వాళ్ళకి మోసం చేస్తే దానికి మాఫ్ కాదు, క్షమ దొరకదు. దాని ఫలితం అనుభవించాలి, దీని ఫలితం మనమే అనుభవించాలి. అందుకని ఏది లేకుండా మనం నిరంతరం మంచి పనులు చేయాలి, కానీ దాని ఫలితం ఆశించకూడదు. నిష్కామ కర్మ అంటారు దాన్ని. ఎటువంటి ప్రతి ఫలాపేక్ష లేకుండా కర్మ చేయడం మానవ ధర్మం. తప్పులు చేయకుండా ఉండడం మన ధర్మం. అబద్ధాలు ఆడకూడదు. అందుకే కబీర్ సాహెబ్ అంటాడు, సాంచ్ బరాబర్ తప్ నహీ, జూట్ బరాబర్ పాప్, జాకే హృదయ సాంచ్ హై తాకే హృదయ. సత్యాన్ని మించిన తపస్సు లేదు, అబద్ధాన్ని మించిన పాపం లేదు. ఎవరి హృదయంలో సత్యం ఉంటుందో ఆ హృదయంలో భగవంతుడు బట్టి ఆయన చెప్తున్నాడు, నీవు ఉంటావు. కనుక మనం సత్యసంతులమై ఉండేటందుకు ప్రయత్నం చేద్దాము.